ఒకసారి వాళ్ళ లేమ్మా నువ్వు లేసరా మైక్ 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 ఇవ్వండి మైక్ తీసుకో. ఏమ్మా నీ పేరేంటి చెప్పు. నా పేరు అంకమ్మ. అంకమ్మ ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు? ఎమ్మెల్యేకి నమస్కారములు. కాదమ్మా అట్లా కాదు, నేను అడిగిందని చెప్పు. ఎంతమంది మీ ఇంట్లో ఉంటారు? నాకు 2 పిల్లలు. మీ ఆయన ఉన్నాడమ్మా? మా ఆయన కరెంటు పట్టుకొని చనిపోయాడు, బతుకు దగ్గరికి వెళ్ళి. భర్త లేడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారమ్మా? ఆ పిల్లల్ని ఒక అమ్మాయిని చదివించి డాక్టర్ డబ్బులు పెట్టి ఇంకా కాసిన అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసిన. ఆయన అల్లుడు ఏం చేస్తాడమ్మా? అల్లుడు గొర్రె కాస్తాడు. గొర్రెలు కాసుకుంటాడు. ఓకే. రెండో అమ్మాయి అబ్బాయి ఏం చదువుకుంటున్నాడు? ఏం చదువుతున్నాడమ్మా? 9 చదువుకుంటున్నాడు. ఏమ్మా? 9 చదువుకుంటున్నాడు. 9 చదువుతున్నాడు. ఇప్పుడు నీకు ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా? భూమి ఉందా? 1 ఎకరం ఉంది. ఇల్లు ఉందా? ఇల్లు వాన కొడుతుంది, ఎత్తుకోసుకోవాలి. ఉండటానికి ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఇంట్లో పెద్దలు ఉన్నారు? ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మా ఇంట్లో? నువ్వు ఒకటే? ఒకటే కూతురికి పెళ్లి చేసింది. ఒకే బిడ్డ, మగబిడ్డ ఉన్నాడు, చదువుతున్నాడు. 1 ఎకరా భూమి ఉంది, ఇల్లు కూడా లేదు. ఆవిడ కష్టార్జితం పైన ఆవిడ ఆధారపడుతుంది. నీ కొడుకున్నాడమ్మా ఇక్కడ? రే గణేష్ రారా. గణేష్ చేయి పైకెత్తు. ఎక్కడున్నా రారా గణేష్. వదిలే రా గణేష్ రా. రామ్మా. మైక్ తీసుకో, మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9 చదువుతున్నావు. ఎక్కడమ్మా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. బాగా చదువుకుంటున్నావా? చదివినాక ఏం కావాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబు? సాఫ్ట్వేర్. ఇట్రా ఈ కుర్రాడు ఆలోచన చూశారు. 9 చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ. సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ, కానీ అందరూ బాగున్నారనేది తెలుసు. నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను, నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది. అంతేనా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు చదువుకోవాలి. ఏం చదవాలి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా? మ్యాథమెటిక్స్ చదవాలి, పై చదువులు చదవాలి, బాగా చదువుకోవాలి, అప్పుడు అవుతావు. ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య. ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు 3 2 పెద్ద మనుషులు ఇక్కడ, వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నా. వాళ్ళు సమాధానాలు చెప్తారు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు, నేను ఇప్పుడే మాట్లాడతారు. కూర్చోండి. లేదా ఇప్పుడే కదా ఉండండి, లాస్ట్లో మాట్లాడి. లేయమ్మా, నువ్వు లేయి, నువ్వు కూర్చో, మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? ఏమ్మా? వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? 2 అబ్బాయిలు, అమ్మాయి. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? 2 కొడుకులేనా? కూతురు. ఎంతమంది? కూతురు, కొడుకు. 3 మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛన్ ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛన్ మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నా. నాకు ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటున్నా.
ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల? అయింది. ఇద్దరికి పెళ్ళి అయిందా? కోడళ్ళు ఉన్నారా? కోడళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పొలం పని. వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చదువుతారు వాళ్ళు? ఒక అమ్మాయి 6 చదువుతుంది, ఒక అబ్బాయి 4 చదువుతున్నాడు. ఇంకొకరికి ఇంకొకరికి చదువుతలేదు. వాడు ఏం పని చేస్తాడు? కూలి పని. మరి ఎట్లా నువ్వు? నేను ఒక్కదాన్ని అబ్బాయి కాడే ఉంటున్నాను. ఉంటావమ్మా, కానీ అందరిని చదివించాలి కదా. నేను చదివలేను సార్, నేనేం పెట్టి చదివించేది? ఎంత వయసు ఎంత వాడికి? చదువు నిలిపేసిన వాడికి? చదువు నిలిపేశాడు కదా, వాడు ఎంత 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 ఎత్తు ఉంటాడు? తెలియదు సార్. 12 ఏళ్ళ, 14 ఏళ్ళ, 15 ఏళ్ళ? 15 ఏళ్ళు దాకా ఉంటుంది. ఓకే, నీ కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయింది కాబట్టి కూతురు వెళ్ళింది. 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఎంతమంది? 4. 6 ఎట్లా? మా ఎమ్మెల్యే 6 అంటున్నాడు. 2 కొడుకులు, 2 వాళ్ళకు భార్యలు, మళ్ళా 2 ఒక్కొక్కరికి 2 కొడుకులు అంటే 6 అంటే చెప్తాను. మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందని. నాకు ఆరోగ్యం సరిలేదు సార్. నీకు ఆరోగ్యం సరే? ఏంటమ్మా నీ ఆరోగ్యం? క్యాన్సర్ వచ్చింది నీకమ్మా. డిటెక్ట్ చేశారా? ధైర్యంగా పెట్టారు, కరెంట్ పెట్టారు, కీమీలు పెడుతున్నారు. 3 కీమీలు పెట్టారు, 8 కీమీలు పెట్టాలన్నారు. ఆ కీమీలు పెట్టినప్పుడు హుషారంటలు అసలు పైకి లేవలేకపోతున్నారు. బాగా బలహీనం అవుతున్నాం. మీరు ఒక విచిత్రమైన పరిస్థితి. వెంకయ్యమ్మను మీరు చూశారు. 2 కొడుకులు, 1 కూతురు. హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు. ఆరోగ్యం హుషారు లేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి. నేను డబ్బులు ఇస్తానమ్మా, నేను ఇచ్చి మానిటర్ చేస్తాను, నేను చేస్తాను. ఈ అమ్మాయిని మీరు చూస్తే అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలు పెడితే ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు. చేస్తాం. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెడితే నేను ఇంట్లో ఉండి ఉంటాను. మీకు వందనాలు సార్. ఓకే అమ్మా, చెప్తాను. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు, ఈ పెద్దామని. 2 కొడుకులు, 1 కూతురు. కూతురికి పెళ్ళి అయింది, వెళ్ళింది. 2 కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అదే సమయంలో 2 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. ఈవిడ క్యాన్సర్ వచ్చింది, కీమో తీసుకుంటా ఉంది. కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు. పేదవాడి ప్రాధాన్యత. ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడతా ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది. అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై ఉండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం, కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను, ఏం చేయాలని చెప్తాను. ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా. పూర్తిగా క్యాన్సర్కి 8 సార్లు కీమో ఇవ్వడానికి ఏమేం కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి, మీరు పర్యవేక్షించండి. ఓకే, నేను చేస్తాను, నేను చెప్పిస్తాను. ధైర్యంగా ఉండండి, నేను మాట్లాడతాను, ఏం చేయాలి చెప్తాను. కూర్చో, లేమ్మా, రైటా. ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలు సేద్యం చేస్తున్నాడండి.
వాడికి ఇంటర్ చదువుతున్నాం కొడుకు. కొడుకు ఇంటర్ చదువుతాడు. ఎవరు పెద్ద కొడుకా? పెద్ద కొడుకు పిల్లోడు పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? ఇద్దరు కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? నాకిద్దరు ఇద్దరు మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? ఒకటే కొడుకు ఇంటర్ చదువుతున్నాం. నిజమేనమ్మా, నీకిద్దరు ఆయనకు ఒక్కరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు. చిన్న పిల్లలు ఎంతమంది? ఇద్దరు. కూతురు కొడుక చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? ఎంత ఒక్కొక్కరు చదువుతున్నారు. మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇంకా ఎప్పుడు వచ్చింది? 6 నెలలు చచ్చిపోయి పింఛన్ రాదు. ఇప్పుడు లేదా? లేదు నీకు పింఛన్ లేదా? ఇప్పుడు లేదు. కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? నాకు ఎవరు లేదు సార్. నువ్వు ఒకటేనా? నేను ఒక్కదానే, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. పింఛన్ వస్తుందా? పింఛన్ ఇస్తున్నారు. ఎంత ఇచ్చారు? 4,000 కరెక్ట్గా ఇస్తున్నారా? ఇస్తున్నారు. నెల నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మొదటి తారీఖు ఇస్తారా? ఇస్తున్నారు. ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు? పొద్దున్నే ఇచ్చారు. పొద్దున్నే ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు దాచిపెట్టుకున్నాను సార్. ఎక్కడ? ఇంట్లో పెట్టుకుంటున్నాను. నాకు ఇల్లు లేదు స్వామి. ఎడన్నా ఇచ్చి పెట్టుకుంటాను బ్యాంక్కి. ఏమన్నా బయట పెట్టుకుంటాట? బంధువులు నా స్నేహితులా? నాకు ఎవరింట్లో పెడతావు డబ్బులు? బ్యాంకీలో పెట్టుకుని నాకు ఎవరు లేరు. చెయ్యి అయిపు, ఏ పని చేసుకోలేదు. కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్ గా ఇల్లు లేదు లేకనే మిమ్మల్ని నువ్వు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయండి. చేపిస్తానమ్మా, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. నేను కూతురికి పచ్చివాసం వచ్చి చెయ్యగారు లేవు. భర్త చచ్చిపోయాడు. పిల్లలు ఆ పిల్లకి ఎంతమంది అమ్మా? 3 పిల్లలు. ఆడపిల్లలు 2, మగపిల్లడు. కూతురికి 3 పిల్లలు. పిల్లడు చదివి టీచర్ కట్టు చదివి పలకోకుండా ఊరుకున్నాడు. ఇక్కడే ఉన్నాడు పిల్లడు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఏం చేస్తున్నాడు? చదువు ఉన్నాడు ఎక్కడ? ఇక్కడ లేడయ్యా. టంగుటూరు దగ్గర. పక్కూరా? టంగుటూరు. టంగుటూరు దగ్గర. టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావా నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు. అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది. ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయి పచ్చివాతం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లే. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ పిల్లోడి పరిస్థితి ఏమీ లేదు. నా కొడుకులకి 2కి, ఒక కొడుకేమో కిడ్నీలు ఫోల్ట్ వచ్చి, ఒక కొడుకేమో వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉండరు. వెంకటేశ్వరు ఉన్నాడు. వడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ రాలేదయ్యా. రాలేడు. ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు. మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు కిడ్నీలు ఫాల్ట్ అయితే ఆ అబ్బాయి ఒంగోలు పోయి వస్తుంటాడు. ఇప్పుడు ఒంగోలు పోయి ఏమైనా భూమి ఉందమ్మా వాళ్ళకు? ఏం లేదయ్యా. నీకు 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడతా. ఇట్రా అమ్మా, నువ్వురా. ఏంటమ్మా నీ పేరేంటి? అర్జుడు సుబ్బాయమ్మ. చెప్పు, ఏంటి? ఎంతమంది ఉన్నారు? 4 అన్నల తమ్ముళ్ళు, 2 ఆడపిల్లలమే. అయితే 4 అన్నల తమ్ముళ్ళని మయ్యని మా మప్పని 7 చనిపోయారు. 10 శ్రీరాములు.
చెప్పాలా కొత్త శ్రీరాములు అట్లు కాదు పాడు కాదు సారీ ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నీ సమస్య పరిష్కారం చేస్తాను. ఇప్పుడు పర్లేదమ్మా తల్లి, మాట్లాడదాం.